సాగునీటి రంగంలో తెలంగాణ ప్రగతి ప్రస్థానం అంటే ఏం చేసింది బీఆర్ఎస్ 10 ఏళ్లలో? దీన్ని కూడా చాలా చక్కగా శ్రీధర్ దేశపాండే గారు వివరించే ప్రయత్నం చేసినారు. మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ. చాలా మంది అనుకుంటారు ప్రభుత్వం వచ్చినాక ఈ స్కీమ్ వచ్చిందేమో అని. కానీ కేసీఆర్ గారు తెలంగాణ రావడానికి 2 ఏళ్ల ముందే ఆలోచించిండు. తెలంగాణ వస్తే ముందే ఏం చేయాలి అంటే జయశంకర్ సారు, ఆర్ విద్యాసాగర్ రావు గారు మేధో మదనంలో పుట్టిందే చెరువుల పునరుద్ధరణ. దాని పేరు మిషన్ కాకతీయ అని 2 ఏళ్ల ముందు పెట్టిండ్రు. ఎంత అద్భుతంగా ఒక యుద్ధ ప్రాతిపదికన ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే ఆ చెరువుల పునరుద్ధరణ జరిగితే 10,50,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది. ఇది బీఆర్ఎస్ సాధించిన విజయం. అదేవిధంగా పెండింగ్ ప్రాజెక్టులు మా అన్న చెప్పి నిరంజన్ అన్న, ఈ చంద్రబాబు రాజశేఖర రెడ్డిల పుణ్యం దశాబ్దాల తరబడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులు పేరు మారిపోయింది. దాని ఎవడు కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కోయిల్ సాగర్ అంటలేరుగా. వాటి పేరే పెండింగ్ ప్రాజెక్టులు. ఆ పేరు ఎవరు తెచ్చిండ్రు? ఇదే ఘనత వహించిన కాంగ్రెస్ తెలుగుదేశంలో పుణ్యం. ప్రాజెక్టుల పేరు మర్చిపోయినరు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని పాదయాత్ర, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని నిరాహార దీక్ష. ఈ ఎన్నికల్లో మేము గెలిస్తే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తామనే కాడికి వచ్చింది కథగా. ఆ పెండింగ్ ప్రాజెక్టులను నిరంజన్ అన్న ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా, లక్ష్మారెడ్డి గారు మంత్రిగా, నేను నీటిపారుదల మంత్రిగా ప్రాజెక్టు సైట్ల దగ్గర నేల మీద జంప్కాన్ వేసుకొని పండుకున్నాం. మేము ఆడ పనిచేసినాం. పరుపులు వేసుకోలే, మంచాలు వేసుకోలే. మేము జంప్కాన్ వేసుకొని మేము ప్రాజెక్ట్ సైట్లలో పండుకొని రాత్రింబవళ్ళు పనిచేస్తే ఇవాళ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 8 లక్షల ఎకరాలు ఆ వలసల జిల్లా పాలమూరు జిల్లాకు నీళ్లిచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. అది మనం సాధించింది. ఏం చేసిండ్రంటే నేను ఒకసారి మా అన్న గుర్తు, అన్న నేను మీ అందరం ఇట్లే ఆ కల్వకుర్తి కెనాల్ మీద పోతా ఉన్నాం. నీళ్ళు వచ్చినాయి. ఇంకా కొన్ని స్ట్రక్చర్స్ ఏదో పెండింగ్ ఉంటే చూస్తూ పోతున్నాం. పోతుంటే ఏదో ఒక ఊర్లో రైతు ఓ పొలం కాడ ఆగి మాట్లాడిచ్చినాం. ఏం సంగతి తమ్మి, అంత మంచిదేనా, ఎట్లున్నావు, ఏం సంగతి అంటే, మాకేందన్నా ఇప్పుడు నీళ్లు ఫుల్లు, చేపలు ఫుల్లు, కరెంటు ఫుల్లు, మంచిగున్నామన్నా కేసీఆర్ వచ్చినాక అన్నాడు. ఒక సామాన్య రైతు నోట్లో మాట, నీళ్లు ఫుల్లు, చేపలు ఫుల్లు, కరెంటు ఫుల్లు, మాకు డోకా లేదు అన్నాడు. అది తెలంగాణ సాధించినటువంటి విజయం. అట్లా ఎన్నో విషయాలు. ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 దశాబ్దాల తరబడి పెండింగ్ లో ఉన్న స్టేజ్ 2ను పూర్తి చేసి 4 లక్షల ఎకరాల్లో నీళ్లు బారించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఖమ్మం జిల్లాలో భక్తరామదాస్ ప్రాజెక్టును 11 నెలల్లో పూర్తి చేసి 1000 ఎకరాలకు నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. నిజాం కాలంలో కట్టిన ఆర్డీఎస్ ప్రాజెక్టును ఇదే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో 87,500 ఎకరాలు బారే ఆర్డీఎస్ 10,20,000కి పడిపోతే అక్కడ తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ 10 నెలల్లో పూర్తి చేసి నీళ్లు అందించింది గద్వాల్, ఆలంపూర్ ప్రాంతానికి బీఆర్ఎస్ ప్రభుత్వం. అట్లా ఎన్నో ప్రాజెక్టులు. పాలమూరు రంగారెడ్డి ఇవాళ అన్న ప్రెస్ మీట్ కూడా పెట్టి మంచిగా చెప్పిండు. పాలమూరు రంగారెడ్డి 80% పూర్తయింది. ట్రయల్ రన్ అయిపోయింది. నీళ్లు వచ్చినాయి బయటకు. కేవలం ప్యాకేజ్ 3లో రాళ్లు వచ్చినాయి కొద్దిగా. ఒక 3-4 కిలోమీటర్లు ఆ రాళ్లు బ్లాస్ట్ చేసి కెనాల్ త్రూ చేయాలి అంతే. టనల్ అయిపోయింది, పంప్ హౌస్ అయిపోయింది, సబ్ స్టేషన్ అయిపోయింది, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. జస్ట్ 4-5 కిలోమీటర్లు ఆ రాళ్లను బ్లాస్టింగ్ చేసి కాలువ త్రూ చేస్తే పాలమూరు జిల్లాలో 50 టీఎంసీల నీళ్లు మనం నింపుకునేది ఉండే వానకాలంలో. ఏడాదిని అర్థమైంది 3-4 కిలోమీటర్ల కాలువలవ చేత కదా ఈ ప్రభుత్వానికి. ఆ 3-4 కిలోమీటర్లు ప్యాకేజ్ 3లో కాలువ తవ్వి ఉంటే నాగాపూర్ రిజర్వాయర్లో 8.5 టీఎంసీలు, ఏదుల్లో 6.5 టీఎంసీలు, వట్టెంలో 16 టీఎంసీలు, కర్వెనలో 17 టీఎంసీలు, మొత్తం 50 టీఎంసీల నీళ్లు మనం నిలుపుకునే అవకాశం ఉండే కదా. మీకు తెలివి లేక నీళ్లు వాడక 65 టీఎంసీలు ఆంధ్రాకి ఎక్కువిస్తారు ఈ సంవత్సరం. ఇంకా 2 ఏళ్లు అంటుండు. ఏంది వాళ్ళ ఉద్దేశం? జల్లి పూర్తయితే అంతా కేసీఆర్ చేసిండు అనుకుంటారని ఓ 2 ఏళ్లు వడబెట్టి మళ్ళా నిన్న ఉత్తమ్ పోయి ఇంకా 2 ఏళ్లకు చేస్తారట మెల్లగా. ఆడ ఉన్న పని ఏంది? గట్టిగా చేస్తే 4 రోజుల పని ఉండదు. 4 రోజులు గట్టిగా చేస్తే 50 టీఎంసీలు పాలమూరు ఎత్తిపోతల పథకంలో నింపుకునే అవకాశం ఉంది. దాన్ని ఇలా పండబెట్టి అన్యాయం చేస్తున్న పరిస్థితి ఉన్నది. ఆ రోజు ఎన్ని కేసులు వేసినా ఏమేసినా పాలమూరులో అద్భుతంగా ఇలా పట్టుదలతో కేసీఆర్ గారు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసుకుపోయింది. పాలమూరు లిఫ్ట్ వరల్డ్స్ బిగ్గెస్ట్ లిఫ్ట్.
కాళేశ్వరం కంటే పెద్ద లిఫ్ట్ పాలమూరు ఎత్తిపోతల పథకంలో పెట్టాం మనం, లార్జెస్ట్ అండ్ బిగ్గెస్ట్ లిఫ్ట్. అట్లే సీతారామ ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసి 6,74,000 ఎకరాలకు ఇచ్చే సీతారామను తన మెదడు కరిగించి రూపకల్పన చేసినారు. ఆ రాజీవ్ సాగర్, ఇందిరమ్మ సాగర్ అది అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్ అయిపోయి అభయారణ్యంలో చిక్కుకపోతే అభయారణ్యం నుంచి బయటకు తెచ్చి అంతర్రాష్ట్రం నుంచి బయటకు తెచ్చి అచ్చంగా మన చేతిలో ఉండేటట్టు ఆలోచించి ఎగువ ప్రాంతాలైన ఖమ్మం జిల్లాకు, పాలేరుకు, సాగరాయకట్టుకు ప్రతి ఎకరాకు ఖమ్మం జిల్లాలో నీళ్లిచ్చే అద్భుతమైన ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టు. అది 60% పూర్తయింది. వీళ్ళు పోయి మోటార్లు ఒత్తి ఇలా పోజులు కొడుతున్నారు, నీళ్ళంతా మేమే తెచ్చినామని. ఇవాళ దాన్ని పూర్తి చేయండి, ఖమ్మం జిల్లాకు నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేయండి. సమ్మక్క బ్యారేజ్ ఇవాళ దేవాదుల్లో 72 మీటర్లు ఉంటాయి తప్ప మోటార్ నడవని పరిస్థితి. నీళ్లుంటాయి, కళ్ళ ముందు నుంచి నీళ్లు పోతాయి, కానీ అక్కడ లెవెల్ మెయింటైన్ కాక దేవాదుల మోటార్లు నడవకపోతే కేసీఆర్ గారు అక్కడ సమ్మక్క బ్యారేజ్ కట్టిండ్రు. సమ్మక్క బ్యారేజ్ కట్టి సంవత్సరానికి 205 రోజులు నీళ్లు తీసుకునేటట్టు దేవాదుల పంపులు నడిచేటట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసింది. ఎంత చేతగాని కాంగ్రెస్ అంటే ఈ సంవత్సరం జనగాంలో, స్టేషన్ గన్పూర్లో, పాలకుర్తిలో 600 కోట్ల రూపాయల పంట ఎండిపోయింది. ఏంది వీళ్ళు చేసింది? ఆ ఎవ్రీ ఇయర్ ఆ మోటార్లు, ఆ పంప్ హౌస్లను సర్వీసింగ్ చేయాలి. ఏది వానకాలం వచ్చే ముందు సర్వీసింగ్ చేయాలి, అక్కడ పనిచేసే వాళ్ళకి జీతం ఇవ్వాలి. వీళ్ళు ఆ జీతం ఇయ్యక, ఆ సర్వీసింగ్ చేయక ఎంత అవుతుంది? దానికి 6 కోట్లు అవుతుంది. 6 కోట్ల రూపాయలు ఇచ్చే తెలివి లేక 40 రోజులు లేటుగా దేవాదుల మోటార్లు ఆన్ చేసిండ్రు. 40 రోజులు నీళ్ళని బాయ్, నీళ్లు అందకపోయా, యాసంగి పంట ఎండిపోయాయి. అంటే 6 కోట్ల రూపాయలు ఆలస్యంగా ఇచ్చి 600 కోట్ల రూపాయలు ఎండబెట్టిన ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇగో ఇది వీళ్ళు చేసిన కార్యక్రమం. మనమేమో బ్యారేజ్ కట్టినాం, దేవాలయాలు పూర్తి చేసినాం, ఇంకా సర్వీసింగ్ మెయింటెనెన్స్ చేయక పంటలు ఎండబెట్టినటువంటి చరిత్ర ఇవాళ కాంగ్రెస్ పార్టీది. ఇంకా అట్లా చూస్తే చాలా ఉన్నాయి. మిడ్ మానేర్ గాని, నాగార్జున సాగర్ మోడర్నైజేషన్. ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి. మా దేశపాండే గారిని ఇక్కడ నేను గుర్తు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మేము ఆ రోజు నాగార్జున సాగర్ మోడర్నైజేషన్ ప్రాజెక్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పక్కకు పెట్టిండ్రు. మనం వచ్చినాక దాన్ని స్పీడ్గా చేయాలి. ఎడమ కాలువ లిఫ్ట్లన్నీ బాగా చేయాలి, లైనింగ్ చేయాలి, టేల్ అండ్ ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలి, పూర్తి స్థాయిలో 6.5 లక్షల ఎకరాలకు నీళ్లు బారించుకోవాలని మనకు వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ ఒకటి శాంక్షన్ అయ్యింది. దాన్ని ఎట్లనే చేద్దామని ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని, ఇట్లా కాదు దేశపాండే గారు, ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టండి, నేను కూడా ఉంటానులా. ఇరిగేషన్ మినిస్టరు, ఇరిగేషన్ సెక్రటరీ, మా దేశపాండే గారు, చీఫ్ ఇంజనీరు, ఎస్సీలు, ఈఈలు, డిప్టీలు, కాంట్రాక్టర్ దాకా పెట్టాం. నెలకు టార్గెట్ పెట్టుండ్రి, డైరెక్ట్ వాట్సాప్ లో రివ్యూ చేస్తా, ఎవ్రీడే సాయంత్రం ఎంత పని అయిందో, ఎంత క్వాంటిటీ జరిగిందో పెట్టాలని చెప్పి మేము ఒక గ్రూప్ పెట్టుకున్నాం. మేము గ్రూప్ పెట్టుకొని రివ్యూ చేసి 2.5 సంవత్సరాల్లో దాన్ని పూర్తి చేసినాం. వరల్డ్ బ్యాంక్ కూడా వచ్చిండు ఒకసారి. ఇదే ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది, ఎడమ కాలువ నాగార్జున సాగర్. వాళ్ళదేమో 60% పెండింగ్ ఉన్నది. కుడి కాలువ వాళ్ళది, ఎడమ కాలువ మనది. వాళ్ళదేమో 60% పెండింగ్ ఉన్నది, మన ఎడమ కాలువ పూర్తి చేసినాం. అగో మీరు ఎట్లా చేసిండ్రు బై అని వరల్డ్ బ్యాంక్ కూడా అడిగితే, దేశపాండే గారు, మా ఇరిగేషన్ సెక్రటరీ గారు, ఇట్లా మేము ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకున్నాం, మా మంత్రి, సెక్రటరీ, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లను పెట్టి ఎంబడబెట్టి చేసినామంటే వాళ్ళు ఒక నోట్ ఇచ్చిండ్రు. అన్ని రాష్ట్రాలు కూడా తెలంగాణ తరహా గ్రూపులు పెట్టుకొని ఈ పద్ధతుల్లో పనిచేయండి అని వరల్డ్ బ్యాంక్ కూడా మనం మెచ్చుకొని పోయినటువంటి సందర్భాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఇట్లా చాలా ఉన్నాయి. మిషన్ కాకతీయ అప్పుడు ఒక్కొక్క సంవత్సరం 6,000 చెరువులకు జీవోలు ఇవ్వాలి. 6,000 చెరువులకు జీవోలు ఇవ్వాలంటే అది ఎస్టిమేట్ ఏమో ఇంజనీర్లు వేయాలి. కింద ఎక్కడో చేర్యాల మండలంలో ఇంజనీర్ ఎస్టిమేట్ వేయాలి. ఆ ఎస్టిమేట్ ఎస్సీకి పోవాలి వరంగల్లో. ఆడ నుంచి చీఫ్ ఇంజనీర్కు జలసౌదకు రావాలి. ఆడికేళ్ళు సెక్రటరియట్ లో ఓ స్క్రూటినీ చేస్తే ఆయన ఉంటాడు ఎస్సీ, ఆడికి పోవాలి. ఆడికేళ్ళు ఇరిగేషన్ సెక్రటరీకి, ఆడికేళ్ళు ఫైనాన్స్ కు, ఆడికేళ్ళు మంత్రికి వచ్చి సంతకం పెడితే జీవో రావాలి. ఈ 6,000 చెరువులకు ఒక యుద్ధం లాగా చేయాలని కేసీఆర్ గారు పైనుంచి ఆదేశం. మిషన్ కాకతీయ చేయాలంటే ఆ రోజు మేము ఫైల్ మానిటరింగ్ సిస్టమ్ అని ఒకటి తెచ్చినాం. మేము అంటే ఏఈ ఎస్టిమేట్ చేసి ఆన్లైన్ లో పెడితే ఎక్కడ ఒక రోజు కంటే ఎక్కువ ఆగిందంటే అలారం వస్తుంది. ఫైల్ మానిటరింగ్ సిస్టమ్ పెట్టినాం. ఏఈ టు డిఈ, డిఈ టు ఈఈ, ఈఈ టు ఎస్సీ, ఎస్సీ టు సిఈ, సిఈ టు సెక్రటరేట్, సెక్రటరేట్ టు ఫైనాన్స్ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ టు ఇరిగేషన్ సెక్రటరీ అండ్ మినిస్టర్ అండ్ జీఓ. ఫైల్ మానిటరింగ్ సిస్టమ్ పెడితే
రోజుగా మా దేశపాండే ఒక అశోక్ రెడ్డి అని పిఎస్ ఉండే ఇదే పనిగా యాడ ఫైల్ ఆగితే అలా ఫోన్ కొట్టుడే ఎంబడబడి చేజ్ చేస్తే కేసీఆర్ గారు పెట్టిన లక్ష్యం ఆయన పెట్టిన పరీక్ష పాస్ అవడం అంత ఈజీ ఉండదు. చాలా కష్టపడితే ఆ చేజింగ్ లో ఫైల్ మానిటరింగ్ సిస్టమ్ పెట్టి ఎక్కడ ఫైల్ ఆగకుండా అట్లా జీవోలు ఇస్తూ ఇందాక ఎవరో మిత్రుడు చెప్పిండు ఎమ్మెల్యేలు కొబ్బరికాయ కొట్టకపోతే కూడా ఎమ్మెల్యేకి ఫోన్ చేయాలి దేశపాండే గారు వేణుగోపాల్ గారు చెప్పినట్టు. ఎక్కడన్నా ఎమ్మెల్యే గారు ఆరోగ్యం బాగలేకనో ఏదన్నా అయితే ఎమ్మెల్యేకి ఫోన్ చేసి వారం లేట్ అవుతుంది మళ్ళీ వాన పడుతుంది చెరువు కావాలి నువ్వు పర్మిషన్ ఇస్తే స్టార్ట్ చేస్తా నువ్వు తర్వాత వచ్చి కొబ్బరికాయ కొట్టు అట్లా ఎంబడబడి చేసినటువంటి పని. ఎంతో కష్టపడి ఒక డెడికేషన్ తో ఒక ఉద్యమ పార్టీ గనక ఉద్యమాల్లో నుంచి తెలంగాణ సాధించిన పార్టీ గనక 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రస్థానంలో అద్భుతమైనటువంటి విజయాలను సాధించింది. ఇంకా సులువుగా మీకు అర్థం కావాలంటే మనకంటే ముందు 10 ఏళ్లు కాంగ్రెసే ఉంది కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి తెలంగాణ బిడ్డ సుదర్శన్ రెడ్డి ఉండే తెలంగాణలోకే ఉండే పొన్నాల లక్ష్మయ్య గారు సుదర్శన్ రెడ్డి గారు. సో 10 ఏళ్ల కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రాంతంలో ఏర్పడ్డ కొత్త ఆయకట్టు ఎంత అంటే 5,71,000 ఎకరాలు. మనకు 9.5 ఏండ్లే అందులో 2 ఏళ్లు కరోనా 9.5 ఏండ్లు అందులో 2 ఏళ్లు కరోనా. మొదటి సంవత్సరం అయితే అంత ఆగమాగం సంసారమే సురాయించలేదు. ఇంజనీర్లు ఎవడో తెలియదు బడ్జెట్ ఎవడో తెలియదు మనకి ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో తెలియదు. అయినా 9.5 సంవత్సరాల్లో మనము తెచ్చిన కొత్త ఆయకట్టు 18 లక్షల ఎకరాలు 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు 30 లక్షల ఎకరాల స్థిరీకరణ అంటే లైక్ ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 2 గానీ ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ 1 గానీ నిజాం సాగర్ గానీ అన్ని ప్రాజెక్టులకు సప్లిమెంటేషన్ త్రూ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మొత్తంగా 50 లక్షల ఎకరాలకు 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నీళ్లు ఇచ్చింది. 20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు 30 లక్షల ఎకరాల స్థిరీకరణ చేసినాం. మరి 10 ఏళ్ల కాంగ్రెస్ ఏం చేసింది 2004 నుంచి 14 కంటే 5,71,000 ఎకరాల కొత్త ఆయకట్టు 93,000 ఎకరాల స్థిరీకరణ. ఇగో ఇది నక్కకు నాగలోకానికి ఉన్న తేడా. ఇది కాంగ్రెస్ పాలనకు బీఆర్ఎస్ పాలనకు ఉన్న తేడా. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది ఏడాది అర్థంలో ఏం సాధించిండ్రా అంటే గుండు 0 1 ఎకరం కూడా కొత్త ఆయకట్టు వచ్చింది లేదు. ఏమనంటే బీఆర్ఎస్ తిట్టుడు కేసులు వెట్టుడు బురద జల్లుడు ఇది తప్ప చేసింది ఏమైనా ఉన్నదా? ఇది మీరు ఇవాళ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే దేశపాండే గారు ఇందులో పెట్టిన విషయాలు కాళేశ్వరం విషయంలో వక్రీకరణలు వాస్తవాలు. దయచేసి నేను అందరినీ కోరేది ఒక్కటే తెలంగాణ సోయిగల్ల వాళ్ళు తెలంగాణ మేధావులు తెలంగాణ ఉద్యోగులు తెలంగాణ ఉద్యమకారులు తప్పకుండా ఈ పుస్తకాన్ని చదవాల్సినటువంటి అవసరం ఉంది. ఆన్లైన్ లో కూడా ఈ పుస్తకం పెట్టిస్తాం. మీరు కొడితే ఆన్లైన్ లో వచ్చేస్తుంది చదవండి లేదా మీకు బుక్ను పంపిస్తాం. అదేవిధంగా మన బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రస్థానం గురించి కూడా చదవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి 18 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఎక్కడెక్కడ వచ్చింది ఏ ప్రాజెక్టుకి ఎంత వచ్చింది ఏ కాన్స్టిట్యున్సీలు ఎంత వచ్చిందో కూడా రాసిండి. ఇలా ఉత్తగా గంపగుత్త చెప్పలే. ఇలా ఏ ప్రాజెక్టు కింద ఎంత ఆయకట్టు వచ్చింది ఏ జిల్లాలో ఎంత వచ్చింది ఏ నియోజకవర్గంలో ఎంత వచ్చిందో కూడా ఇందులో స్పష్టంగా చెప్పబడ్డది. అంటే దీన్ని బట్టి అంటే ఎంత నిజాయితీ ఉంటే పని చేస్తే రాయగలుగుతాం కదా పని చేయకపోతే రాయగలుగుతాడా? సో ఎవ్రీవన్ షుడ్ రీడ్ దిస్. ఎవడైనా అడ్డం మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళకు గట్టిగా మీరు దిమ్మె తిరిగేటట్టు సమాధానం చెప్పాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా. నిజంగా మనస్ఫూర్తిగా దేశపాండే గారిని అభినందిస్తా ఉన్నా. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన పనో మేం చేయాల్సిన పనినో ఇవాళ తాను మీదేసుకొని ఈరోజు ఒక ఇంజనీర్గా ఆయన కష్టపడ్డాడు గనక అందులో మునిగి తేలిండి గనక నిజాలు ప్రజలకు తెలవాలి వాస్తవాలు ప్రజల ముందుంచాలని చెప్పి నిజాయితీగా ఈ 2 పుస్తకాలు ఆయన ఈరోజు తీసుకురావడం జరిగింది. వారిని నేను మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల పక్షాన బీఆర్ఎస్ పక్షాన ఈ తెలంగాణ ప్రజలు ఎవరైతే ఈ తెలంగాణ ప్రయోజనాలు కాంక్షిస్తారో తెలంగాణ బాగుండాలని కోరుకునే అందరి పక్షాన వారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. హ్యాట్స్ ఆఫ్ టు దేశపాండే గారు. ఆయన పాపం రిటైర్ అయ్యిండు హ్యాపీగా పిల్లలు అమెరికాలో ఉన్నారు. ఈ కెన్ గో టు అమెరికా ఈ కెన్ ఎంజాయ్ హిజ్ లైఫ్. బట్ ఆయన ఆనాడు ఉద్యమంలో జేఏసీ పెట్టి జై తెలంగాణ అని ఇంజనీర్ల జేఏసీ తరఫున కొట్లాడిండు. తెలంగాణ వచ్చిన తర్వాత జేఏసీ స్ఫూర్తితో తెలంగాణ ప్రాజెక్టులు పూర్తి కావాలని తనలాడిండు. రిటైర్ అయినా నేను టైర్డ్ కాలేదు ఇంకా తెలంగాణ సేవకుడిని అనుకున్నాడు. ఇవాళ తెలంగాణ సేవలో ఆయన ఈ అద్భుతమైన పుస్తకాలు తెచ్చి ముందు పెట్టిండు. ఇప్పుడు ఏమైతుంది దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం
ఇంకా రేపటి నుంచి ఏం మాట్లాడగలుగుతుంది? నోరు మూసుకొని పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పని చేసి ఇంతకంటే మేము మంచిగా పని చేస్తామని చెప్పాల్సిందే తప్ప ఇంకా అడ్డం తొడ్డం మాట్లాడితే నడవదు. ఇప్పుడు నిజాలు ప్రజల ముందుకు వచ్చినాయి. నౌ దే ఆర్ ఫోర్స్డ్ టు వర్క్, దే ఆర్ ఫోర్స్డ్ టు డెలివర్, దే ఆర్ ఫోర్స్డ్ టు డూ ద వర్క్. పని చేయాల్సిందే తప్ప పని చేయకపోతే రేపు ప్రజల ముందు తల వంచాల్సిందే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే బీఆర్ఎస్ ఏం చేసిందో ఇవాళ రాష్ట్ర ప్రజల చేతికి వెళ్ళింది. కాళేశ్వరం మీ కుట్రలు ప్రజలకు అర్థమయ్యేటట్టు వివరించిండు. దీని తర్వాత మీ కుట్రలు నడవై, మీ అవాకులు చెవాకులు చెల్లయని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఇంత అద్భుతమైనటువంటి పుస్తకాలు తెచ్చి ఇంత ఓపికగా విన్న మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ.